ప్లాంట్ మీరు చూస్తే డ్రాగన్ ఆకారంలో ఉంటది కాబట్టి ఎన్ని కట్ చేసినా కూడా డ్రాగన్ కి ఎట్లా అవి ఇస్తాయో అంటే దీనికి కూడా ఎన్ని కట్ చేస్తే అన్ని కొమ్మలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఒరిజినల్ గా డ్రాగన్ అనేది చైనాది కాదు, అపియరెన్స్ వల్ల డ్రాగన్ ఫ్రూట్ అని. మోస్ట్లీ కల్టివేటెడ్ ఇన్ వియత్నాం. వియత్నాం ఈజ్ అ వరల్డ్ లీడర్. 90% ఆఫ్ దేర్ కంట్రీస్ ఎకనామీ డిపెండ్స్ ఆన్ డ్రాగన్. సో మోస్ట్లీ మీకు డ్రాగన్ ఫ్రూట్ వేయాలని మీరు ఒక ఎన్ఆర్ఐ అని చెప్పేసి విన్నాను నేను, కానీ అగ్రికల్చర్ వైపు రావాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎందుకు వచ్చిందంటే? నేను మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని న్యూజిలాండ్లో బ్యాక్ ఇన్ 2014 రిటర్న్ వచ్చిన. నాకు ఉండాలనిపించక వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ సైమల్టేనియస్గా నాకు ఏదైనా కూడా కొత్తగా చేయడం ఇంట్రెస్ట్. ఫార్మింగ్లో కూడా చేస్తే కొత్తగా ఏమైనా చేయాలి, లేకపోతే ఫార్మింగ్ సైడ్ రావద్దు అనుకున్నా. సో డ్రాగన్ ఫ్రూట్ గురించి స్టడీ చేస్తే దీనికంటే బెస్ట్ అండ్ ఈజీ ఏది లేదు నేను స్టార్ట్ చేసినప్పుడు. కాబట్టి బేసిక్గానే డ్రాగన్ అనేది చాలా టఫ్ కల్టివేషన్ ఉంటుంది, ఇండియాలో పండదు అనే ఒక అపోహ ఉంటుంది. మీకు వచ్చిన థాట్ ప్రాసెస్ చాలా బాగుంది, కానీ చాలా డిఫికల్ట్ అని అంటూ ఉంటారు కదా, దాన్ని ఏ రకంగా చూస్తారు, ఎలా చెప్తారు? యాక్చువల్గా డ్రాగన్ టఫ్ ఏం కాదు. డ్రాగన్ నాకు తెలిసి చాలా ఈజీ. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ అండ్ కల్టివేషన్ చాలా ఈజీ. మీరు చెట్లు అట్లా పెట్టేసినంటే పెరుగుతూనే ఉంటాయి. జస్ట్ ఏంటంటే నార్మల్ ప్రూనింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది పెరిగేంత వరకు, అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. లేకపోతే చాలా ఈజీ. వేరే క్రాప్స్ కూడా చాలా ఉన్నాయి, డ్రాగన్ అనే కాదు. కొత్తదనం అనేది కోరుకోరు, ఏమవుతుందో రిస్క్ ఎందుకని. సో యూత్ అనేది మనకు తెలుసు, యూత్ ఖచ్చితంగా రిస్క్ చేస్తారని, రిస్క్ చేసి ఫార్మింగ్ చేస్తున్నారు చాలా మంది. అట్లా నేను రిస్క్ చేసిన. ఇదే కాదు, ఏ ఫార్మింగ్ అని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని కొత్త ప్లాంట్స్ తీసుకొచ్చిన, రకమైన ప్లాంట్స్. అట్లా మీరు అక్కడ చూసుకుంటూ మ్యాంగోస్టీన్ ప్లాంట్స్ ఉన్నాయి. సో నేను కొత్తగా ఏదో ట్రై చేస్తూనే ఉన్నా. సో రిస్క్ ఫ్యాక్టర్ ఉందని చెప్పేసి అనుకోకుండా ట్రై చేస్తే చాలా క్రాప్స్ ఉన్నాయి చేయడానికి. అంటే ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అని అంటుంటారు కదా. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? ఇనిషియల్ స్టేజ్ లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ కానీ స్టార్ట్ ఎట్లా చేశారనే దాని గురించి చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్ ఇష్యూ దీంట్లో డ్రాగన్ లో. మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు పోల్స్, రింగ్లు ఏవైతే ఉన్నాయో ఇదే మనకు కాస్ట్. ఆ పోల్స్, ఆ రింగ్స్, ఈ డ్రిప్ ఇవన్నీ చేసుకోవాలంటే కనుక 5 lakhs వరకు ఈజీగా ఖర్చు వస్తుంది. సో నేను ఇనీషియల్గా పెట్టినప్పుడు 2 acres పెట్టాను. 2 acres పెట్టినప్పుడు ఏంటంటే నాకు కొంచెం మినిమం కాస్ట్లో చేసుకున్నా. డ్రిప్ మాదే ఉంది, ట్రాక్టర్ మాదే, డ్రిల్లింగ్ మాదే. కాబట్టి నాది కంప్లీట్ 7 acres. 7 acresకి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? అంటే స్టార్ట్అప్ ఎలా చేశారు? 7 acresకి నేను స్టార్ట్ చేయలేదు. ఇనిషియల్గా నేను 2 acres స్టార్ట్ చేసిన. 2 acresకి నేను 7 lakhs ఇన్వెస్ట్ చేసిన. 2 acresకి 7 lakhs. ఎక్కువ ఖర్చు పెట్టలేదు నేను, ఎందుకంటే నాకు డ్రిప్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకు 10 lakhs ఏం కాలేదు, 3 lakhs తగ్గింది. 3 lakhs 7 lakhsలో నేను ఫామ్ అనేది సెటప్ చేసేసి. ఫస్ట్ ఇయర్లో నాకు ఒక 2 tons ఈల్డ్ వచ్చింది 2 acresలో. అంటే నార్మల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఇది కొద్దిగా దీన్ని ఏమంటారండి, ఇలా మట్టి అంతా ఒక చోటకి చేసి ఇది ఒక రూటింగ్ చేసేసి, ఇది బెడ్డింగ్ సిస్టమ్ అంటారు. ఇది బెడ్ సిస్టమ్ అంటారు. 5 feet బెడ్ తీస్తాము. మధ్యలో ఇంకో బెడ్ ఉండేది, ఆ బెడ్ని స్ప్లిట్ చేసేసరికి ఇంత పెద్దగా బెడ్ అయింది.